తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేస్తామన్నా ప్రభుత్వం లక్ష్యం నెరవేరట్లేదు. యూనిఫామ్స్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం 2 జతల యూనిఫామ్స్ అందిస్తామని ప్రకటించింది. విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనానికి కావాల్సిన అన్ని వస్తువులు జూన్ 15 లోపు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరలేదు. అధికారుల బాధ్యతారాహిత్యం, విద్యాశాఖ అధికారుల ముందస్తు ప్లానింగ్ లేకపోవడం, క్లాత్ సరఫరాలో ఆలస్యం, టైలరింగ్ పనులను పర్యవేక్షించకపోవడంతో యూనిఫామ్స్ పంపిణీలో ఆలస్యమవుతోంది. యూనిఫామ్స్ పంపిణీలో తీవ్ర జాప్యం కారణంగా విద్యార్థులు పాత దుస్తులతో స్కూళ్లకు వెళ్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలో 8,000 పాఠశాలలు ఉండగా దాదాపు 50,000 మంది యూనిఫామ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక విద్యార్థులకు 2 జతలు కాకుండా కేవలం షర్ట్ మాత్రమే అందించారు. ఇక విద్యార్థులకు కేవలం యూనిఫామ్స్ పంపిణీ జరగలేదు. కరీంనగర్లో ప్రభుత్వ పాఠశాలలోని పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం యూనిఫామ్ పంపిణీ చేస్తామన్న లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఆగస్టు 15 నాటికి విద్యార్థులందరికీ యూనిఫామ్ అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటి మాత్రం విద్యార్థులు యూనిఫామ్స్ లేకుండానే పాత యూనిఫామ్స్తోనే కొంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు. మరికొంతమంది విద్యార్థులు మాత్రం కేవలం షర్ట్స్ మాత్రం ఇచ్చారు. వారికి సంబంధించినటువంటి ప్యాంట్ ఇంకా కూడా ఇవ్వకపోవడంతో కేవలం ఆ షర్ట్స్ మాత్రం వేసుకొని విద్యను అభ్యసించేందుకు పాఠశాలకు వస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ చూడవచ్చు. కొంతమంది యూనిఫామ్స్తో కనిపిస్తున్నారు, మరికొంతమంది విద్యార్థులు పాత యూనిఫామ్స్తోనే కనిపిస్తున్నారు. కొంతమంది విద్యార్థులతో కూడా నేను మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. యూనిఫామ్స్ మీకు అందరికీ వచ్చాయా? వస్తే ఏ రకమైన యూనిఫామ్స్ మీకు ఇచ్చారు? నాన్న ఈ షర్ట్ ఇచ్చారు, పాయింట్ ఇవ్వలేదు సార్. ఇంకా షర్ట్ అది 50th ఆగస్ట్ వరకు షర్ట్ ఇచ్చారు, పాయింట్ ఇవ్వలేదు. పాయింట్ మెజర్మెంట్ తీసుకున్నారు కానీ వస్తాయి అని చెప్తున్నారు. ఎన్ని రోజులు అవుతుంది ఈ షర్ట్ తీసుకొని? ఒక 15 days అవుతుంది. పాయింట్ ఇంకా వస్తుంది అని చెప్తున్నారు. ఎంతమందికి తీసుకున్నారు? స్కూల్ 6th నుంచి 10th దాకా ఇచ్చారు అందరికి, అన్ని క్లాసులకు. కేవలం షర్ట్స్ మాత్రం అందించారు, పాయింట్స్ ఇవ్వలేదు, ఓన్లీ షర్ట్లే ఇచ్చారు. కేవలం షర్ట్స్ మాత్రం ఇచ్చారు. మనం చూడవచ్చు, పైన షర్ట్ వేసుకున్నారు, కింద నార్మల్ పాయింట్ వేసుకొని ఇట్లా విద్యార్థులంతా కూడా పాఠశాల వస్తున్న పరిస్థితి. కొంతమంది విద్యార్థులను మాత్రం ఇంతవరకు వారికి యూనిఫామ్స్ అందలేనట్లుగా తెలుస్తుంది. వారితో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేశాను. మీకు యూనిఫామ్స్ విషయంలో అందాయమ్మా? ఎటువంటి సమాధానం వస్తుంది పాఠశాల నుంచి? తొందరనే ఇస్తా అని చెప్తుర్రు, జస్ట్ లెంత్ తీసుకుని వెళ్ళిపోయారు. వస్తాయని ఇంకా ఇవ్వలే. అంటే ఇంతవరకు ఎవరికి కూడా యూనిఫామ్స్ రాలేదమ్మా గర్ల్స్ సంబంధించి? గర్ల్స్కి ఎవరికి రాలే, జస్ట్ బాయ్స్కే ఇచ్చిర్రు. ఎన్ని రోజులు అవుతుంది మెజర్మెంట్స్ తీసుకొని? 15th ఆగస్ట్ ముందే తీసుకున్నారు, తొందరనే వస్తాయని, కానీ ఇంకా రాలేదు. విద్యార్థులందరికీ ఎవరికి కూడా రాలేదు? విద్యార్థినులకు రాలే. విద్యార్థినులకు మాత్రం ఎవరికి కూడా ఇంతవరకు యూనిఫామ్స్ మాత్రం అందలేదు. కేవలం వారంతా కూడా సివిల్ డ్రెస్లో హాజరవుతున్నారు. మరికొంతమంది విద్యార్థినులు పాత యూనిఫామ్స్తో స్కూల్కి వస్తున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాను. ఎట్లా చూస్తారు? ప్రభుత్వం ప్రకటించింది యూనిఫామ్స్ అందరికీ ఆగస్టు 15 వరకు ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు కూడా చాలామంది కూడా విద్యార్థినులకు ఎవరికి కూడా యూనిఫామ్స్ పూర్తి స్థాయిలో అందని పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,000 పైన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. జూన్ 17వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా పర్యటనకి వెళ్ళి అక్కడ ఒక ప్రభుత్వ పాఠశాల సందర్శించి ఇలా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుండెలు పోతున్నాయి, కుట్లు పోతున్నాయి, నాణ్యమైనటువంటి యూనిఫామ్లు జూలై 19 లోపు అందిస్తామని ప్రకటించారు. కానీ ఇలా 15 ఆగస్టు దాటిపోయినా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇలా యూనిఫామ్లు పూర్తి స్థాయిలో అందించడంలో ప్రభుత్వం విద్యాశాఖ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇలా యూనిఫామ్ సంబంధించి కేవలం పైన షర్ట్ ఇస్తే కింద పాయింట్ ఇవ్వలేదు, పాయింట్ ఇస్తే షర్ట్ అయినటువంటి పాఠశాలలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇలా యూనిఫామ్లు పాఠశాల విద్యార్థులకు ఆలస్యంగా అందించడానికి కారణం ఇలా కొలతలు తీసుకున్న కాంట్రాక్ట్ సంస్థ ఆలస్యం చేస్తుంది, లేకపోతే విద్యాశాఖ నిధులు విడుదలలో నిర్లక్ష్యం చేస్తుంది అనేటువంటి అర్థం కావడం లేదు. కాబట్టి విద్యా సంవత్సరం ప్రారంభమైన 2 నెలలు పూర్తవుతున్నాయి. ఇప్పటి వరకు విద్యార్థులకు యూనిఫామ్ రాకపోవడం బాధాకరం. వెంటనే ప్రభుత్వం విద్యాశాఖ తన వద్ద పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ త్వరగా అందించేందుకు కృషి చేయాలి. కానీ నిర్లక్ష్యం చూస్తారా? ఎందుకంటే ప్రభుత్వం ఇస్తామని చెప్తుంది, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు? దీంట్లో పూర్తిగా అధికార నిర్లక్ష్యమే ఉంది. ఎందుకంటే వాటికి మెజర్మెంట్ తీసుకొని వెళ్ళిన తర్వాత దాని టైంకు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులు. కానీ అధికారులు కేవలం ఆఫీసులకు మాత్రమే పరిమితం అవుతున్నారు. డిఓ కానీ ఎంఈఓ కానీ ఎవరైనా కానీ ఆఫీసులో మాత్రం పరిమితం అవుతున్నారు. విద్యార్థులపైన ఏమాత్రం కూడా వాళ్ళ సమస్యలపైన స్పందిస్తలేరు. దాంతోపాటు ఈ టైంకి ఇవ్వాల్సినది ఈరోజు దేశ స్వాతంత్రోద్యమం ఆగస్టు 15 సంబంధించిన ఆ రోజు కూడా విద్యార్థులు పూర్తిగా ఫుల్ యూనిఫామ్లో లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. అదొక దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి దీన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దుస్తులు పంపిణీ చేయాలి, విద్యార్థులకు యూనిఫామ్ అందించకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా పోరాటాలు సిద్ధమవుతారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చాలా మంది విద్యార్థులు కూడా యూనిఫామ్స్ లేకుండానే పూర్తి
స్థాయి యూనిఫామ్స్ డిసిప్లిన్గా యూనిఫామ్ అనేది ఒక డిసిప్లిన్కు ప్రతీకగా చెప్తుంటారు. చాలామంది విద్యార్థులంతా కూడా యూనిఫామ్స్ లేకుండానే తరగతి గదులకు అటెండ్ అవుతున్న పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 8,000 ప్రభుత్వ పాఠశాలలోనూ ఇందులో 50,000 మంది విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫామ్స్ అందలేదనేది అధికార వర్గం నుంచి అందుతుంది.